హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ సంధి క్రియేటర్స్. స్వాధ్యాయం పుస్తక పఠనంలో భాగంగా మరణం మధురం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు స్వయంగా ఈ పుస్తకం రాయమని తెలుగులోకి అనువదించమని స్వర్ణలత మేడం గారిని అడగడం జరిగింది. మరి 2021 అక్టోబర్ నెలలో అమరకంటలో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ పత్రిజీ గురువు గారు ద లుమినాస్ ల్యాండ్స్కేప్ ఆఫ్టర్ ద లైఫ్ అన్న పుస్తకం ఇస్తూ ఇది నా కోసమే, వెంటనే దీన్ని అనువాదించమని చెప్పడం జరిగింది. ఈ పుస్తకంలో మరణం తర్వాత ఉనికి గురించి సమాచారం ఉంటుంది. అప్పుడు సార్ ఎందుకు అలా చెప్పారో తెలియదు, కానీ ఇప్పుడు నా కోసం అంటే నేనే మరణ విజ్ఞానం మీ అందరికీ అందించడం కోసం అని అర్థమైంది. పత్రిజీ గురువుగారు ఇహలోక యాత్ర ముగిసిన సందర్భంగా ఈ మరణ విజ్ఞానం అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి, మరణ విజ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, పొందుతారు అని భావిస్తూ స్వర్ణలత మేడం గారిని మేడం ఇది ఇంగ్లీష్ పుస్తకం తెలుగులోకి అనువదించడం జరిగింది. మరి ముందుగా ఒక మాట, అంతగా ప్రాచుర్యంలోని లేని ప్రదేశానికి వెళ్ళడానికి చిట్ట చివరిసారి ఎప్పుడు ప్రణాళిక వేసుకున్నారు? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఎప్పుడైనా ఒక ప్రణాళిక వేసుకుంటాం కదా, అలా ఎప్పుడు ప్రణాళిక వేసుకున్నాము అని చెప్పేసి చాలామంది అయితే ముందుగానే ఆ ప్రదేశం గురించి వివరాలు, సమాచారం, భాష, ఆహారం, భౌగోళిక స్థితి లాంటివి తెలుసుకుంటారు. అది కొంతమంది మాత్రమే తమ కోసం అక్కడ ఏమి ఎదురు చూస్తుందో తెలియకుండానే ప్రయాణం ప్రారంభిస్తారు. దురదృష్టవశాత్తు అవల వైపు ప్రయాణం గురించి అదే విధంగా చెప్పలేం. ఏ మానవుడైనా మానవ శరీరపు అంతిమ వాస్తవాన్ని తప్పించుకోలేకపోయినప్పటికీ మరణం అనేది మాట్లాడుకోవటానికి అంతగా ప్రాచుర్యంలో లేని అసౌకర్యమైన అంశం. దాని గురించి మాట్లాడుకోవడం అన్నది అనుభూతిక అసౌకర్యానికి గురి చేస్తుంది. కనుక ఆ విషయాన్ని చాలాసార్లు దాటివేస్తాం. పర్యవసానంగా మరణాంతరం జీవితాన్ని గురించి సమాచారం ఊహాత్మకంగానూ దురన్వయంగానూ మిగిలిపోయింది. ఈ అజ్ఞానానికి కారణం అవిదితమైన దాని గురించి భయం, మరణాంతరం గురించి పిట్టకథలు ద్వారా అందచేయబడిన విషయాలు. ఈ గమ్యాన్ని గురించిన నిర్దేశక గ్రంథాలు చాలా తక్కువగాను సుదూర కాలానికి చెందివిగాను ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన గ్రంథం ద టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ అనేది 18వ శతాబ్దానికి చెందిన విషయాల అనువాద గ్రంథం. అది ద ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్లోని విషయాల వంటి వాటినే కలిగి ఉంటుంది. ఎంటర్ మాథ్యూ మరి జార్దాన్ మెఖేల సమాచారం ఆధునిక కాలంలో మరణాంతరం జీవితానికి అద్భుతమైన స్పష్టతతో కూడిన క్లుప్తమైన నిర్దేశకత్వాన్ని అందిస్తుంది. ఈ తండ్రి కొడుకులు వాళ్ళ ద్వారా ఈ పుస్తకంలో వాళ్ళు మనకి అందివ్వడం జరిగిందండి. ఇంగ్లీష్ పుస్తకాన్ని వాళ్ళే రాయడం జరిగింది. ఈ పుస్తకంలో గాఢంగా పాతికిపోయిన నమ్మకాలు, సవాలు చేసే సమాచారం ఎంతో ఉంది. ఒకసారి ఒక స్త్రీ బోధకులు గనక మనల్ని గందరగోళపరచకపోతే తమ పనిని సక్రమంగా నెరవేర్చినట్లే కాదు అని చెప్పారు దల్లుమి. పుస్తకంలో జోర్డాన్ మరణాంతరం జీవితం గురించి బోధకుడు లేదా నిర్దేశకుడి పాత్రను వహించాడు. ఆయన చెప్పే విషయాలు మీకు కొంత అసౌకర్యాన్ని కలుగచేయవచ్చు. అటువంటప్పుడు ఒక క్షణం ఆగి 2 గాఢ శ్వాసలు తీసుకోండి. అంటే ఈ పుస్తకాన్ని చాలా స్వయంగా రాసి కొన్ని మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అప్పుడు మనకి ఏం చేయమన్నారంటే 2 శ్వాసలు తీసుకోమని చెప్పారు. ఇంతకుముందు అందించబడిన నమ్మకాలు జోర్డాన్ వలె స్వీయ అనుభవం పొందిన వారి నుంచి వచ్చినది కాకపోవచ్చు అని గ్రహించండి. మొదట్లో చాలా భయాలు, సందేహాలు కూడా ఉండేవి. క్రమంగా మాథ్యూ పొందిన వాహకత్వపు వరాన్ని మనందరికీ చెందినదిగా, సంపూర్ణ ప్రేమతో నింపబడిన వాస్తవంగా మన శ్వాస అంత సున్నితమైనదిగా, మన భూగ్రహాల కంటే ఎంతో ప్రాచుర్యం పొందినదిగా గ్రహించాను. ఈ యొక్క పుస్తకము గురించి ఇంకొక విషయం కూడా చెప్పారండి. ఏంటంటే
ఇది జోర్డాన్ యొక్క ఆత్మ మీతో మాట్లాడడం. మీరు శ్రద్ధతో ఉంటే జోర్డాన్ ఆత్మ మీ ఆత్మతో మాట్లాడడం వినగలుగుతారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ సోల్ అన్నది మనకి వినిపించడం కానీ ఇలా జరుగుతుంది. అది కూడా అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. మరి చక్కగా ఈ యొక్క పుస్తకము, ఏ పుస్తకమైనా సరే, ఎవరైనా సరే ఒక పుస్తకం చదువుతున్నామంటే ఆ పుస్తకం యొక్క రచయిత యొక్క ఎనర్జీస్ ఖచ్చితంగా ఉంటాయండి. మరి అలాగే రచయిత పరిచయం గురించి చూద్దాం. ఈ జన్మలో నేను జోర్డాన్ను 34 సంవత్సరాలు ప్రేమించాను. 23 సంవత్సరాల వయసులో తాను పనిచేసే చోటు నుంచి వస్తుండగా అతనిపై కొందరు మనుషులు దాడి చేశారు. బహుశా అతని మోటార్ సైకిల్ కోసం అయి ఉండవచ్చు. ఆ పోరాటంలో అతని వెనుక నుంచి కాల్చారు. మా బాబు మరణించిన వారు మనతో మాట్లాడగలరు అన్న నమ్మకం మాకు లేదు. మహా అయితే వారు వేరే లోకానికి వెళ్ళారని, మేము వారు లేని లోటుని, పిడుగులాంటి బాధని భరించడం తప్ప నిస్సహాయములని మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే వారి మరణం గురించి మరొక సత్యం. వారు ఈ ఆత్మలు మధురమైన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారన్న భావం మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు జోర్డాన్ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదట్లో కేవలం కలలో మాత్రమే, కానీ తర్వాత వాహకాల ద్వారా మరణాంతర సమాచారం నెరిపే విధానం ఇది. వాహకత్వం ద్వారా వ్రాయడం అనే బహుమానంతో అతను నేను ఇక్కడే ఉన్నానని చెప్పేవాడు. అతను నాతో ఉన్నాడు. అంతేకాక మరణాంతర జీవితం గురించి తనకు తెలిసిన దాన్ని బోధిస్తాను అన్నాడు. అతను నేను ఎన్నడూ ఆశపడిన దాన్ని నాకు అందించాడు. ఆత్మల లోకంలోని ఒక గవాక్షం తెరిచాడు. లోకాల మధ్య ఉన్న పరదానం వినటానికి ఆహ్వానాన్ని అందించి, మరణం అనేది అంతం కానీ లేదా నష్టం కానీ కాదు అన్న స్పష్టమైన ఎరుకను కలిగించాడు. అది మనం ఎవ్వరం, మరి మన గృహం ఏది అన్నది అంతిమంగా జ్ఞాపకం తెచ్చుకునే సమయం మాత్రమే. మరి ఇప్పుడు రచయిత పరిచయం విన్నాం కదండి. ఇప్పుడు వాహకత్వ విధానం. నేను జోర్డాన్ను స్పృశించలేను, వంటింట్లో కూర్చొని సుదీర్ఘ సంభాషణ జరపలేను, లేదా అతని జీవితం వికసించటం చూడలేను. కనుక గాఢంగా విచారపడ్డాను. అతని ఆత్మ లేదా ఈ పుస్తకంలో అతనికి ప్రాతినిధ్యం వహించే ఆత్మ అతని స్థానాన్ని తీసుకోలేదు, లేదా అతను జీవించినట్లయితే ఏ విధంగానో మాట్లాడేవాడో ఆ విధంగా అతని కోసం మాట్లాడలేదు. ఆ స్వరం జోర్డాన్ని జన్మించడానికి ముందు ఇంకా అతని మరణం తర్వాత ఉన్న ఒక విస్తృత చైతన్యం కోసం మాట్లాడుతుంది. ఆ చైతన్యానికి జోర్డాన్ స్వరం జత చేయబడింది, కానీ అది కాలరహితమైనది. విశ్వాసాన్ని, తన స్వీయ ఉనికిని ఆ కోణం నుంచే చూస్తుంది. జోర్డాన్తో మా సంభాషణ ద్వారా మా మధ్య ప్రేమ ఇప్పటికీ వాస్తవమైన సచేతనమైన శక్తే అని, అది మరింత విస్తృత చిత్రానికి దారితీస్తుంది అన్న జ్ఞానం ద్వారా నేను స్వాంతన పొందుతాను. మా మధ్య వ్యక్తిగత సంబంధం కన్నా ఒకానొక ఆత్మగా అతను తెలిపిన విషయాలు మరింత అర్థవంతమైనవి. దానిలో జోర్డాన్కు నాకు మధ్య ఉన్న బంధం గురించి వివేకం కంటే మరణించిన ఆత్మలు జీవించి ఉన్న వారి కోసం అందించే ఆత్మజ్ఞానంపై ఆధారపడిన శాశ్వత వివేకం నిండి ఉంది. చాలా వరకు అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే, మరణించిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తాం, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి కదా. ఈ పుస్తకంలో వ్యక్తి ప్రతిదీ కూడా తెలియపరచడం జరిగింది. మరి ఇందులోనే ఆరంభమని, మరణ భయం గురించి, ఇవన్నీ తను ఏదైతే పొందాడో అవన్నీ కూడా స్వయంగా తను చెప్పడం జరిగింది. మరి ఇలాగా మరణించిన వెంటనే వచ్చే సమయంలో తను ఏ విధంగా ఉన్నాడో, అసలు ఈ భూమి మీదకి ఆత్మ ఇంకా అయోమయంలోనే ఉంటుంది తను చనిపోయిన శరీరం వదిలిన వెంటనే, ఇలాంటి విషయాలన్నీ పొందుపరిచారనమాట. అసలు జీవిత లక్ష్యం అంటే భూమి మీద ప్రతి జన్మ అంతకుముందు జరిగిందంతా మర్చిపోయేటట్లు చేస్తుంది. ఈ జన్మలో అంటే పుట్టినప్పుడు ఏం చేస్తుందండి, పుట్టినప్పుడు గతం తాలూకదంతా మర్చిపోయినట్లు చేస్తుంది కదా. సో మరి ఈ పుస్తకం రాయడానికి మరో కారణము,
మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఈ శరీరంలో ఎందుకు ప్రవేశించారు అన్నది తెలుసుకోవడం కోసం జీవిత లక్ష్యం అన్నది గుర్తించకపోతే మరణాన్ని అర్థం చేసుకోలేం. మనం ఇక్కడ తిరిగి ఇవ్వటానికో, మన విలువ మనం నిర్ధారించుకోవడానికో, లేదా స్వర్గంలో ఉన్నత స్థానం పొందడానికో లేము. మనం ప్రేమించడానికి, నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం అని జోర్డాన్ చెప్పాడు. మరణం అనేది భౌతిక తలాల నుంచి ఆత్మల లోకానికి వెళ్ళడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ మనం ఈ భూమి మీదకి ఏంటి, ప్రతి ఒక్కరిని మన యొక్క అంటే విశ్వమయ ప్రేమను అందించడానికి, అలాగే నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు వరకు తన ఫస్ట్ పార్ట్లో ఏంటంటే నా మరణం మరి మార్పు, అతను ఏ విధంగా మరణించాడో, ఆ మరణించినప్పుడు తను పడిన విషయాలన్నీ కూడా మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి చక్కగా మరి ఈరోజు జస్ట్ పరిచయము బుక్ గురించి తను ముందు మాటగా కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాల గురించి మనం తెలుసుకున్నాము. మరి నెక్స్ట్ పార్ట్ 2లో ఆ మార్పు అన్నది ఏంటి, అసలు చనిపోయిన తర్వాత తన శరీరం ఏ విధంగా ఉంది, తను ఎలాగా అంటే శరీరంలోకి ప్రవేశించాలనుకున్నాడు, తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనము నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ.